దారికి మాను ఇరిగి పడినది గాలి వానకు ఎవరేక అనుకున్న దాతలే లేరు. దారి సంధించిపోయింది. ఇప్పుడు ఎవరు చెప్పినా పట్టించుకోరు. ప్రభుత్వం వాళ్ళు ఎవరికి ఫోన్ చేసినా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వాలు మామూలుగా అయితే పట్టించుకోవు కానీ మొత్తం ట్యాక్సీలు మాత్రం పట్టించుకుంటాయి. నీ దగ్గర ఏమన్నా అక్రమంగా ఆస్తులు కూడా పెట్టింటే అవి మాత్రం పట్టించుకుంటాయి దోసుకోవడానికి. ఇట్లాంటి పనులు మాత్రం చేయడానికి ముందుకు రావు. ఇప్పుడు రోడ్లన్నీ కంప చెట్లతో నిండిపోయినాయి కదా, కంప చెట్లతో రోడ్లు నిండిపోయినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ చూడు, ఇప్పుడు అన్ని కంప చెట్లు చూడొచ్చు. ఇప్పుడు మొత్తం ఇంకా కొన్ని చోట్ల అయితే అసలు మొత్తం పూర్తిగా ఇంకా అంతకుముందు ఇంకా పూర్తిగా మూసిపోయినాయి. జేసీబీ పెట్టి తీసిండు కదా పక్క కొంచెం. ఎప్పుడు తీసిండు? తీయలేదా? ఈ గవర్నమెంట్ ఉపాధి హామీ పథకం పెట్టి తీయలేదా? ఎప్పుడు తీయలేదంట. ఇప్పుడు ఆ తిప్పలన్నీ తవ్వడానికి అయితే పని చేపిస్తుంది. పనికి మాలిన పనులు అంటే పనికొచ్చే పనులు కాకుండా రైతులకు వ్యతిరేకమైన పనులు, ప్రకృతికి నాశనం చేసే పనులు మాత్రం ప్రభుత్వం చేస్తుంటుంది. అట్లాంటి పనులు చేపిస్తుంది. మంచి పనులు మాత్రం ఒకటి కూడా చేయదు. అది ఎందుకంటే రాక్షసులది కాబట్టి. అవునా? ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం కాదు, ఉపాధి హామీ పథకం పెట్టి మంచి పనులు చేయకుండా చెడ్డ పనులు చేయడం మీకు ఇష్టమా? మనకు ఉపయోగపడే చెలు దారులు బాగా చేసి కాదు. రాళ్ళు ఇప్పుడు ఆ ట్యాక్సులన్నీ మనం కట్టిన ట్యాక్సులే, మనం కట్టిన ట్యాక్సులే తిరిగి మనకు ఉపాధి హామీ పథకం పెట్టి మంచి పనులు చేయించకుండా పనికి మన చెడ్డ పనులు చేయడం మంచిదంటవా? మంచిది కాదు కదా. సర్లే ప్రభుత్వం గారు, మీరు ఏనండి, ఇప్పటికైనా మునిగిపోయింది లేదు, కొంచెం ప్రజల ఆలోచనలు కూడా కొంచెం పట్టించుకోగలరు.